హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో చిన్న సైజు బ్లౌజెస్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రావడానికి బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ వస్తుందో ఈ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 సైజ్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టి ఈ విధంగా 2 పర్లు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి తక్కువ లైనింగే తీసుకున్నాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అనేది వేయడం లేదు, అందుకే తక్కువ లైనింగ్ అనేది తీసుకున్నా. బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 13.5 ఇంచీలు. 13.5 ఇంచీలకి 1 ఇంచ్ ప్లస్ చేసుకొని 14.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడత్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 పెట్టుకుంటాను. షోల్డర్ వెడల్పు వచ్చేసరికి 2.5 ఇంచీలు. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 5.5 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను. 6 ఇంచీల దగ్గర చేసుకుంటే లూజ్ అనేది వస్తుంది. 5.5 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని చెస్ట్ 4 భాగాలు చేసుకుంటే 32ని 32 వస్తుంది కదా. 8 ఇంచీల దగ్గర చెస్ట్ దగ్గర ఒక మార్కింగ్. నడుము కూడా సేమ్ అదే విధంగా 8 ఇంచీలు అనేది తీసుకున్నా. నడుము చెస్ట్ అనేది ఒకేలా తీసుకున్నా. ఆర్మ్ హోల్ దగ్గర డౌన్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ వచ్చి రౌండ్ అనేది 7 ఇంచీలు రావాలి. 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టిస్తే 7 ఇంచీలు అనేది వచ్చింది. అంటే ఆర్మ్ హోల్ 14 ఇంచీలు. 14 ఇంచీలు సగం చేసుకుంటే 7 ఇంచీలు వస్తుంది కదా. 7 ఇంచీలు అనేది వచ్చిందా రాదని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నా ఆ మార్కింగ్ చేసుకుంది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇక్కడ వచ్చి నేను నెక్ అనేది కటింగ్ చేయడం లేదు. నెక్ వచ్చేసి చిన్న వీ షేప్ మోడల్లో వస్తుంది, అందుకని నెక్ అనేది కటింగ్ చేయడం లేదు. ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ అనేది పెడతాను. ఫ్రంట్ ఓపెన్ కోసమని ముందుగానే నేను 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను. ఫ్రంట్ ఓపెన్కి ప్రిన్సెస్ కట్కి ఫస్ట్ 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేయాలి. లేదనంటే ప్రిన్సెస్ కట్ అనేది ఫ్రంట్ ఓపెన్ అనేది టైట్ అనేది వస్తుంది. ఇది ఊక్స్ కాజాలోనికి వెళ్ళిపోతుంది అనమాట ఈ 1/2 ఇంచ్. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి నెక్ విడత వచ్చేసరికి 2.5 ఇంచీలు. తర్వాత షోల్డర్ వెడల్పు 2.5 ఇంచీలు. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని పైన 5 ఇంచీలు వచ్చింది కదా, పైన కింద సేమ్ ఒకేలా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. 8.5 ఇంచీలు. ఆర్మ్ లోతు వచ్చేసరికి 3/4 ఇంచ్ అనేది పెట్టుకున్నా. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఇది ప్రిన్సెస్ కట్ కదా, బ్యాక్ ఫ్రంట్ ఒకేలా వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అనేది రాకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైన చెస్ట్ 8.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా, సేమ్ నడుము కూడా 8.5 ఇంచీలు పెట్టుకొని పైన కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసమని 2 ఇంచీలు అనేది ఎక్స్ట్రా విడిచిపెట్టుకున్నా. ఇప్పుడు డాట్స్ కోసమని ఏదైతే మనం 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టామో అక్కడి నుంచి 3 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, పెద్ద డాట్ కోసమని 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైనుండి 10.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ లోతుంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ షేప్ అనేది తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనేది రెడీ అయ్యింది. తర్వాత పొడవు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటాను. ఎప్పుడైనా సరే మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి, చెస్ట్ ఉంటుంది కాబట్టి. లేదంటే బ్లౌజ్ అనేది పైకి పోతుంది. మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకున్నా. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ ఈ విధంగా అనేది కటింగ్ చేసుకోవాలి. ఇది కూడా మనం అనుకుంటాం చిన్న సైజు అయితే చెస్ట్ తక్కువ తీసుకోవాలి, పెద్ద సైజు అయితే ఎక్కువ తీసుకోవాలని. ఈ బ్లౌజ్ నడుము సైజు వచ్చేసరికి 24 అనమాట. చెస్ట్ సైజు వచ్చేసరికి 32 ఉంది. అంటే 24కి 32కి మనకి 8 ఇంచీలు అనేది ఉంది. ఇప్పుడు ఈ సైడ్లో ఒక 3/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అనేది పెంచుకోవాలి, అప్పుడే కరెక్ట్గా అనేది వస్తుంది.
ఇప్పుడు నెక్ దగ్గర మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని అనేది ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటాను. హ్యాండ్స్ అనేది లైనింగ్ అనేది వేయొద్దని చెప్పారు, అందుకే నేను డైరెక్ట్గా అనేది హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను. ఈ హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఈ ఎల్బో హ్యాండ్స్ పొడవు వచ్చేసి 11.5 ఇంచీలు. 11.5 ఇంచీలకి పైన మాత్రమే మనకు కుట్టులోని పోతుంది, కింద కుట్టుకుపోదు కాబట్టి 1/2 ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటే సరిపోతుంది. 12 ఇంచీలు పొడవు దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఓపెన్ సైడ్ అనేది 12 ఇంచీల దగ్గర ఈ విధంగా టేప్ పట్టి 3 ఇంచీల దగ్గర డౌన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ 12 ఇంచీల పొడవు తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసి ఈ 3 ఇంచీల దగ్గర కలుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది రెడీ అయ్యింది కదా. హ్యాండ్ షేప్ అనేది రెడీ అయినాక ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 7 ఇంచీలు కదా, 7 ఇంచీలు అనేది వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సరిపోకపోతే ఆ క్లాత్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కింద రౌండ్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ 4.5 ఇంచీలు, ఖర్చు కోసమని ఒక 2 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుంటాను. 4.5 ఇంచీల రౌండ్ ఖర్చు కోసమని ఒక 2 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసి పైన కింద కలుపుకోవడం. ఒకసారి హ్యాండ్ రౌండ్ అనేది చూసుకుంటే 7 ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసమని నేను 2 ఇంచీలు విడిచిపెట్టాను కదా, ఇక్కడ 1.5 ఇంచే ఉంది. 1.5 ఇంచు ఉంది కాబట్టి తగ్గిపోతుంది. చిన్న సైజు బ్లౌజ్, అమ్మాయి చిన్న అమ్మాయి పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ సైడ్ అనేది ఈ పీస్ అనేది జాయింట్ చేసుకుంటా. జాయింట్ మీరు చేసుకోవాలంటే చేసుకోండి, అవాయిడ్ చేయాలంటే చేయండి. కానీ సైడ్స్ అనేవి చంక దగ్గర వచ్చేసి గ్యాప్ అనేది వస్తుంది. అలా గ్యాప్ రాకుండా ఉండాలని అంటే ఈ సైడ్స్ అనేది క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. లోత్ అనేది ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది తీసుకున్న. హ్యాండ్ రెడీ అయింది కదా, ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది ఒక్కొక్క పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ వచ్చేసి 3 పీసెస్ వచ్చాయి అన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఇవి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని నెక్ విడత వచ్చేసరికి ఈ బ్లౌజ్కి ఈ డిజైన్కి 2.5 ఇంచీలు అనేది నెక్ విడుతూ నెక్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచీలు పెట్టా. పైన కింద అనేది 2.5 ఈ విధంగా మార్కింగ్ చేసి లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లాగా అనేది ఈ విధంగా షేప్ తీసుకొని వీటి మధ్యలో మీరు ఏ డిజైన్ అయినా తీసుకోండి. నాకైతే ఇది అడిగారనమాట కస్టమర్ అనేది, చిన్న వీ షేపు. ఇదే కానీ మీరు నార్మల్ వీ షేప్ తీసుకోండి అనుకోండి మొత్తం క్లోజ్ అయిపోతుంది. అయితే ఇది నార్మల్ నెక్ అయితే మీరు తీసుకుంటే రౌండ్ నెక్ ఈ 32 సైజుకి అయితే పైన 2 ఇంచీలు, కింద వచ్చేసి 10 ఇంచీలు పెట్టాం కదా, అక్కడ వచ్చేసి 2.5 అనేది పెట్టుకోవాలి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది నెక్ డిజైన్ బట్టి మనం విడత అనేది పొడవు అనేది మార్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ విడత అనేది సేమ్ 2.5, కానీ 1/2 ఇంచ్ అనేది మనం కాజా పట్టీ కానీ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం. పైన 2.5 కింద 2.5 ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని పైన కింద అనేది కలుపుకోవాలి. ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచీలు తీసుకున్నా. ఈ షేప్కి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇలా స్టార్ నెక్ అనేది షేప్ అనేది తీసుకున్నా. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది తీసుకోండి. 1/2 ఇంచ్ అనేది కుట్లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని తీసుకొని ఈ విధంగా సగానికి అనేది ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ మధ్యలో ఉంటుంది కదా లైను, ఆ లైన్ అనేది ఈ విధంగా పెన్నుతో కానీ లేదు మార్కింగ్ తోట కానీ ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ అనేది ఎలా ఉందో షేప్ ఆ షేప్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసుకుంది సెంటర్ పాయింట్ రావాలి. వచ్చింది 2 పిన్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు నెక్ అనేది కదలదనమాట. ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసి ఒక 1 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసి చుట్టూ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకున్న నెక్ అనేది కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా చేసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద పెట్టాను కదా, నెక్ విడత అనేది ఎక్కువగా ఉంది కదా, కానీ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనకి తగ్గిపోతుంది. అంటే అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. అది తగ్గిన తర్వాత మీకు ఎలా అనేది ఫ్రంట్ పార్ట్ అనేది మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ నేను కటింగ్ చేశాను, వీడియో తీశాను కానీ వీడియో అనేది కరెక్ట్గా రాలేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి చుట్టూ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకోవాలి.
హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ వేయలేదు కాబట్టి మనం జాయింట్ అనేది చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని లైనింగ్ క్లాత్ పైన మనం ఏదైతే బ్యాక్ పార్ట్ క్యాన్వాస్ పేపర్ అనేది కటింగ్ చేసుకోనమో ఇది పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది ఫస్ట్ అనేది వేసుకోవాలి. మీకు ఒకవేళ క్లాత్ కానీ థిక్గా ఉందనుకోండి, నేను ముందు వీడియోలో చూపించాను, ముందు వీడియోలో క్లాత్ అనేది థిక్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పార్ట్కి ఈ నెక్ అనేది అంటే క్యాన్వాస్ పేపర్ నెక్ ఉంది కదా, దాన్ని జాయింట్ చేసి తర్వాత మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకున్నా. అది ఓన్లీ క్లాత్ అనేది థిక్గా ఉంటేనే. ఇలా పలుచగా వచ్చింది అనుకోండి, క్లాత్ పలుచగా వచ్చినా క్లాత్ నెట్టడికి వచ్చినా ముందుగా మనం లైనింగ్ తీసుకొని దానిపైన క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇలా కుట్టుకున్న తర్వాత ఆ తర్వాత మనం మెయిన్ క్లాత్కి అంటే ఏదైతే బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ ఉంటుందో అప్పుడు అనేది మనం జాయింట్ చేసుకోవాలి. లేదని అంటే మన క్యాన్వాస్ పేపర్ నెట్టెడ్ క్లాత్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్నామో జాయింట్ చేసుకున్న తర్వాత లోపల వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి క్లాత్ని అనేది కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో మీకు వివరంగా చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చి ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ని పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత అంటే క్యాన్వాస్ పేపర్కి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి క్లాత్ని అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి లోపల ఉన్న క్లాత్ను కూడా సేమ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ మనం 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అది క్యాన్వాస్ పేపర్కి అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోండి. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఐరన్ చేసుకోండి. లైనింగ్ కానీ ఐరన్ చేసుకుంటే అతుక్కుపోతుంది. ఆ తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే క్యాన్వాస్ పేపర్ పైన ఒక కుట్టు అనేది రావాలి, ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది మధ్యలో పోతుంది, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్. అప్పుడు నెక్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. రెడీ అయినాక కూడా మీకు చూపిస్తా. ఏవైతే మనం లైనింగ్ క్లాత్కున్న మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ చేసుకుంది మీకు మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసరికి 3 పీసెస్ వచ్చాయి అనమాట. హ్యాండ్స్ అనేది ఆల్రెడీ మీకు కటింగ్ చేసా, వీటికి అనేది లైనింగ్ అనేది వద్దని చెప్పారు, అందుకే లైనింగ్ అనేది వేయలేదు. ఈ పీసెస్ని అన్నీ పక్కన పెట్టుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువగా వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్లో సైడ్ అనేది నాకు ఇక్కడ మెయిన్ క్లాత్ సరిపోలేదు, ఆ సైడ్లో కొద్దిగా అనేది ఈ విధంగా జాయింట్ చేసుకుంటాను. ఎప్పుడైనా క్లాత్ అనేది సరిపోకపోతే ఇలా జాయింట్ అనేది చేసుకోండి. జాయింట్ చేసుకుంటే మీకు తెలియదు, ఇది కూడా కుట్టులో పోతుంది అనమాట, ఏం కనిపించదు. అయితే ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ని అనేది ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాం. మనం నెక్ దగ్గర అనేది 2.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చేసిన దగ్గర కటింగ్ చేసుకొని సెంటర్లో కూడా ఒక కట్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సెంటర్లో కూడా ఇలా కట్ చేసుకోండి. అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం నెక్ అనేది రెడీ చేసుకున్నామో ఆ నెక్ అనేది తీసుకొని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు ఫస్ట్ పెట్టిన తర్వాత పిన్స్ పెట్టుకోండి. మనం ఎక్కడైతే చిన్న చిన్నగా కట్ చేసుకున్నామో అక్కడ నెక్ వచ్చేటట్టు కరెక్ట్గా సెంటర్ కూడా కరెక్ట్గా చూసి నెక్ సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ అనేది పిన్స్ అనేది పెట్టుకోండి. మనం జాయింట్ చేసినప్పుడు నెక్ అనేది ఎటు సైడ్ కూడా కదలదనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్యాన్వాస్ పేపర్ ఉందో దాని పక్కనే ఒక కుట్టు అనేది వేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి చుట్టూ క్లాత్ అనేది కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత కుట్టుకు అనేది తగలకుండా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ కానీ టచ్ అయితే కుట్టు అనేది ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ పైన ఒక కుట్టు వచ్చేటట్టు ఒక కుట్టు అనేది కుట్టుకోండి. అప్పుడు నెక్ అనేది తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్ పైన ఒక కుట్టు అనేది వేయండి. మనం ఎక్స్ట్రా లోపల ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అది కూడా మిషన్ సైడ్ అనేది తిప్పి దానిపైన కుట్టు రావాలి. మనం లోపలికి అనేది ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. ఈ విధంగా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి ఇక్కడ వచ్చి నేను పెద్ద కుట్టు అనేది వేసుకుంటాను. హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ పెద్ద కుట్టు అనేది తీసుకోవచ్చు. చిన్న కుట్టు అనేది వేసుకుంటే నీట్గా కనిపించదు. ఫస్ట్ వచ్చేసి పెద్ద కుట్టు వేసి తర్వాత హెమ్మింగ్ చేసుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనమాట. అంటే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు పెద్ద కుట్టు అనేది వేసుకున్న తర్వాత
ఇక్కడ నెక్ అనేది రెడీ చేసుకున్నాం కదా, నెక్ అనేది రెడీ చేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి డాట్స్ అనేవి కుట్టుకోవాలి. ఆ డాట్స్ ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. డాట్స్ అనేవి కుట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ అనేది వెడల్పు వదిలి, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచీలు పొడవు, 1/2 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచీలు పొడవు అనేది ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత కింద వచ్చేసి బెల్ట్ కోసమని ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది తీసుకొని, ఒకవేళ మీకు సరిపోకపోతే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు కటింగ్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇంత వివరంగా ఎందుకు చూపిస్తానంటే ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతుంది. అందరికైతే మ్యాక్సిమం వస్తుంది కింద బెల్ట్ అలాంటివన్నీ షేప్ అనేది కుట్టుకోవడం. కానీ ఎవరికైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళకైతే ఉపయోగపడుతుందని మీకు మొత్తం స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతాను. కటింగ్ వీడియోలే కాకుండా స్టిచ్చింగ్ వీడియోలు కూడా చూడండి, మీకు చిన్న చిన్న టిప్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది. ఇప్పుడు 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసి, అంటే బయటికి మనకి 1 ఇంచ్ అనేది కనిపించేటట్టు మొత్తం క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక పెద్ద కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇది వచ్చేసి ఈ పెద్ద కుట్టు ఎందుకంటే హెమ్మింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం. బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్కన అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మనం నెక్ అనేది కటింగ్ చేసుకున్నప్పుడు 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర చిన్న కట్ చేసుకోండి. తర్వాత సెంటర్ పాయింట్ అనేది కట్ చేసుకోండి. మనం ఏదైతే నెక్ అనేది రెడీ చేసుకున్నామో ఆ కట్ దగ్గర కొనలు అనేవి రావాలి. అప్పుడు కరెక్ట్గా, అంటే క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా వైట్గా, ఆ వైట్ అనేది ఆ కట్ అనే దగ్గరే పెట్టి కరెక్ట్గా నెక్ అనేది ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ పిన్స్ అనేది పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్ పేపర్కి ఒక సూదంత దూరంలో కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత లోపల వచ్చి ఒక 1/2 ఇంచ్ మాత్రం విడిచిపెట్టండి. 1/2 ఇంచ్ అయితే ముడతలు అనేవి వస్తాయి అన్నమాట, ఫోల్డింగ్ అనేది కాదు. 1/2 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే మీరు తక్కువ కట్ చేశారనుకోండి కుట్టు అనేది ఊడిపోతుంది అన్నమాట. అందుకని మీరు 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి చిన్నగా కుట్టుకు తగలకుండా చిన్నగా కట్ అనేది చేసుకొని, ఏదైతే క్యాన్వాస్ పేపర్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో దానిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. ఆ కుట్టు అనేది వేసుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ అంటే లోపల మనం 1/2 ఇంచ్ క్లాత్ అనేది విడిచిపెట్టాం కదా, అది కుట్టు సైడ్ రావాలి. అంటే మిషన్ సైడ్ అనేది వచ్చి దానిపైన మాత్రమే కుట్టు వస్తేనే మీకు కరెక్ట్గా లోపలికి అనేది ఫోల్డింగ్ వస్తుంది. లేదు దానిపైన కుట్టు రాకపోతే మీకు లోపలికి అనేది ఫోల్డింగ్ రాదు, ఇంకా కుట్టు అనేది నీట్గా అస్సలు రాదనమాట. ఎత్తుగా అంటే హెచ్చు తగ్గులు అనేది అయిపోతుంది. అక్కడ నెక్ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కుట్టుకునేటప్పుడు ఆ 1/2 ఇంచ్ అనేది మిషన్ సైడ్ అనేది తిప్పి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది రెడీ అయ్యింది కదా, కరెక్ట్గా సగానికి అనేది ఫోల్డింగ్ చేసి ఇప్పుడు మధ్యలో కటింగ్ చేసుకోవాలి. ఇదే ఊక్స్ కాజా పట్టీ అనమాట వస్తుంది. అందుకే మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టామన్నమాట. ఇప్పుడు ఊక్స్ కాజా పట్టీ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. క్లాత్ అనేది అంటే ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని మనకి ఎంత కావాలో అంత అనేది తీసుకొని మధ్యలో ఇక్కడ కుట్టుకుంటాను అనమాట. ఇప్పుడు సగానికి అనేది ఫోల్డింగ్ చేసి, అంటే ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత 1.5 ఇంచ్ వచ్చేటట్టు ఇక్కడ నేను ఒక పట్టీ అనేది రెడీ చేసుకొని, ఇది ఊక్స్ పట్టీ అనమాట. పైన ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసుకొని లోపలికి అనేది ఫోల్డింగ్ చేసేయాలి. నెక్ దగ్గరికి వచ్చేసరికి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం నెక్ అనేది రెడీ చేసుకున్నాం కాబట్టి. కింద వచ్చేసి ఫోల్డింగ్ అవసరం లేదు, స్ట్రైట్గా కుట్టు అనేది వేసి ఓపెన్ అనేది విడిచిపెట్టిస్తే చాలు. పైన మాత్రం లైనింగ్ అనేది క్లోజ్ చేయాలంటే లోపలికి అనేది ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు కాజా పట్టీకి వచ్చేసి మెయిన్ క్లాత్ తీసుకుంటాను. 2.5 ఇంచీలు వెడల్పు. మన కాజా పట్టీ పొడవు ఎంత ఉంటే అంత అనేది తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం కుట్టుకునేటప్పుడే పైన లోపలికి ఫోల్డింగ్ కోసమని ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇటు సైడ్ అనేది తిప్పి దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకోండి. లోపల ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, దానిపైన కుట్టు రావాలి. అప్పుడే మీకు నీట్గా ఫోల్డింగ్ అనేది అవుతుంది.
ఇప్పుడు లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి మనం కాజా పట్టి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే కాజా పట్టి అనేది కుట్టుకున్నప్పుడు మెయిన్ క్లాత్ అనేది పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కాజా పట్టి అనేది రెడీ అయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ స్పాట్స్ ఉన్నాయి కదా, అవి అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. కాజా పట్టి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చూడండి చిన్నగా అయిపోయింది కదా, అందుకే హాఫ్ ఇంచ్ అనేది నేను విడిచిపెట్టమన్నాను. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మన పార్ట్స్ ఉన్నాయి సైడ్స్ అవనేవి కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత డబుల్ కుట్టు అనేది వేసుకోండి, అప్పుడే కరెక్ట్గా అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ పార్ట్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసరికి పట్టీ కోసమని నేను ఇక్కడ 2 ఇంచీలు అనేది తీసుకుంటాను. ఈ పార్ట్ కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది కదా. కింద వచ్చేసి పట్టీ కోసమని 2 ఇంచీలు వెడల్పు క్లాత్ తీసుకున్నా, అంటే లైనింగ్ క్లాత్ తీసుకున్నా. పొడవు ఎంత ఉంటే అంత అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టేసి ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత దీనిపైన అంటే లైనింగ్ పైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇది కాజా పట్టి సైడ్ అయితే హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాం కదా, అది కూడా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన వచ్చేసి అంటే ఈ క్లాత్ని మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి పట్టీ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి నేను చిన్న కుట్టే వేసుకున్నాను, పెద్ద కుట్టు అనేది వేసుకోలేదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది కనిపించదు, బ్యాక్ పార్ట్ కనిపిస్తుంది కాబట్టి పెద్ద కుట్టు అనేది వేసుకున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను చిన్న కుట్టు అనేది వేసుకున్నా. మీకు మొత్తం రెడీ అయినప్పటికీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ పెద్ద కుట్టే కనిపిస్తుంది, ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. మొత్తం మన ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి నెక్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ నెక్ని అనేది ఓపెన్ చేసి ఒక పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి. కుట్టు అనేది హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసి ఇప్పుడు క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన దానిపైనే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నెక్ దగ్గరికి వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇది క్యాన్వాస్ పేపర్తో జాయింట్ చేసినప్పుడు ఇలా నెక్ని కానీ జాయింట్ చేసుకున్న డ్రెస్సుకి కానీ బ్లౌజ్కి కానీ నెక్ అనేది చూసారు కదా, ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇలానే 2 సైడ్లు కూడా షోల్డర్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేది బ్లౌజ్కి అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు క్లాత్ చూపించాను కదా, ఆ క్లాత్ వచ్చేసి జాయింట్ చేసుకున్నాను అనమాట. మనం హ్యాండ్స్కి వచ్చి సెంటర్ పాయింట్ అనేది కట్ చేస్తాం కదా చిన్నగా, కట్ చేయకపోయినా మార్కింగ్ అయినా చేసుకోండి. ఆ మార్కింగ్ అనేది షోల్డర్ దగ్గరికి వస్తేనే మీకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది, కూర్చుంటుంది. లేదు అంటే అది హెచ్చు తగ్గులు అటు ఇటు అయ్యింది అనుకోండి, మీకు అక్కడ అంటే మనకు షోల్డర్ దగ్గర ఆ హ్యాండ్ వచ్చేసి పైకి లెగుస్తుంది అనమాట. మీరు ఒకసారి చూడండి, మనకి ఆ సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు 2 సైడ్లు కూడా హ్యాండ్స్ అనేది నేను రెడీ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది చూద్దాం. సైడ్ జాయింట్ వచ్చేసరికి 4.5 ఇంచీలు అనేది హ్యాండ్ వెడల్పు, సెంటర్ పాయింట్ వచ్చేసి 5.5 ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా పైన కింద ఒక కుట్టు అనేది వేసుకోండి. అదేవిధంగా మన హ్యాండ్ వచ్చేసి ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్కి వచ్చింది కదా, ఎల్బో హ్యాండ్స్ అనేది కుట్టుకుంటున్నాం కదా, ఎల్బో హ్యాండ్స్ దగ్గర ఒక కొలత అనేది తీసుకొని సెంటర్ పాయింట్ అనేది ఒక కొలతని తీసుకొని ఆర్మ్ హోల్ వచ్చేసి 14 ఇంచీలకు సగానికి చేస్తే 7 ఇంచీలు అక్కడ కూడా ఒక కొలతని తీసుకొని 3 కొలతలు అనేది మార్కింగ్ చేసుకొని చివరి వరకు స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత నడుం కొలత అనేది చూడండి. ఒకవేళ మీకు నడుం కొలత కానీ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ నడుం కొలత దగ్గర మనకి ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకొని పైన కింద ఒక కుట్టు అనేది వేసుకోండి. అప్పుడే మీకు బ్లౌజ్ అనేది మీరు ఎలా కుట్టినా ఫిట్టింగ్ వచ్చేటప్పటికి సైడ్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. అలా అని మీకు నీట్గా కుట్టొద్దని చెప్పలేదు, కానీ మీరు సైడ్స్ అనేది కుట్టేటప్పుడు ఎల్బో హ్యాండ్ అయితే ఫస్ట్ ఎల్బో దగ్గర కొలత, తర్వాత హ్యాండ్ సెంటర్ పాయింట్ కొలత, మన ఆర్మ్ హోల్ ఎంత ఉందో దాన్ని 2 భాగాలు చేసి అక్కడ ఒక కొలత, చివరిని వచ్చేసి స్ట్రైట్గా వచ్చి రావడానికని ఒక కుట్టు అనేది ఫస్ట్ వేసుకోండి.
వేసుకున్న తర్వాత నడుము కొలత చూడండి. నడుము కొలత చూసినప్పుడు మీకు ఏమాత్రం ఎక్కువ ఉందనుకోండి, ఆ నడుము కొలత దగ్గరే ఒక మార్కింగ్ చేయండి. అప్పుడు స్ట్రైట్‌గా ఒక కుట్టు అనేది వేసుకోండి. అంటే ఆర్మ్ హోల్ దగ్గర కలిపియండి. ఎప్పుడైనా సరే బ్లౌజ్ మీరు ఎలా కొలతలు తీసుకున్నా సరే స్ట్రైట్‌గా కుట్టొస్తుంది. అలా తిన్న కుట్టొస్తేనే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చినట్టు. లేదనంటే మీకు ఎక్కడైనా సరే మీరు నడుము దగ్గర గానీ, చంక దగ్గర గానీ, హ్యాండ్ దగ్గర గానీ ముడతలనేవి వస్తాయి. మీరు కరెక్ట్ కొలతలు తీసుకొని కరెక్ట్‌గా కటింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ నేనొచ్చేసి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయ్యింది. బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ బౌ పెట్టమన్నారు. అందుకని నేను ఇక్కడ ఎలా పెట్టాలని కూడా అది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్కే కాదు ఫ్రాక్ పెట్టుకున్న బాగానే ఉంటుంది. మొత్తం బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయ్యింది. ఫినిషింగ్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది తీసుకున్న. మెయిన్ క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచీలు, పొడవు వచ్చేసి 8 ఇంచీలు, వెడల్పు వచ్చేసరికి 6 ఇంచీలు అనేది తీసుకున్న. తర్వాత డిజైన్ కోసం కింద ఉన్నాయి కదా ఆ డోరీ లాంటివి, అలాంటి వాటి కోసం కూడా ఇక్కడ నేను 4 ఇంచీలు వెడల్పు గల ఒక క్లాత్, 16 ఇంచీలు గల పొడవు గల ఒకటి, తర్వాత ఇంకోటి వచ్చేసరికి 12 ఇంచీలు పొడవు, 4 ఇంచీలు వెడల్పు ఈ క్లాత్ తీసుకున్న. ఫస్ట్ ఇది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ పైనే ఈ మెయిన్ క్లాత్ పెట్టి చుట్టూ ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఒకసారి మీకు కొలత అనేది చూపిస్తాను. 8 ఇంచీలు వెడల్పు, 6 ఇంచీలు పొడవు. లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది ఒక కుట్టు అనేది వేసుకోండి. మీరు లైనింగ్ వేసుకోవాలంటే వేసుకోండి, అవాయిడ్ చేయాలంటే చేయండి, ఏం పర్వాలేదు. కానీ లైనింగ్ వేస్తే కొంచెం థిక్గా ఉంటుందని నేను లోపల లైనింగ్ వేసా. మనం 6 ఇంచీలు తీసుకున్నాం కదా, ఆ 6 ఇంచీల దగ్గర పొడవు దగ్గర ఒక కుట్టు అనేది వేసుకోండి. అంటే 1/2 ఇంచీ లోపలికి ఫోల్డింగ్ చేసి 6 ఇంచీలు అనేది పొడవు పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక కుట్టు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ సైడ్స్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇది ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదేం కష్టం కాదు. మీరు చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ దేనికి పెట్టుకున్నా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత లోపల నుంచి బయటకు అనేది ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కొనలు ఉంటాయి చూడండి, ఈ కొనల్ని ఏదైనా హెల్ప్ తీసుకోండి. దాని నుంచి లోపల క్లాత్ బయటకు వచ్చేటట్టు ఈ విధంగా రెడీ చేసుకోండి. 4 సైడ్లు కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సూది దారంతో కుట్టుకోండి, లేదనంటే మిషన్తో కుట్టుకోండి. మిషన్తో కుట్టేటప్పుడు జస్ట్ ఒక 2 సూదులు అంత దూరం విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి. అప్పుడే మీకు నీట్గా వస్తుంది. లేదంటే సూది దారంతో కుట్టుకోండి, కుట్టుకున్న మీకు నీట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక పట్టీ అనేది తీసుకున్నా. ఆ పట్టీ వచ్చేసరికి 4 ఇంచీలు అనేది వెడల్పు, 16 ఇంచీలు పొడవు. ఇక్కడ వచ్చేసి నాకు క్లాత్ అనేది లేదు. 5 ఇంచీలు వెడల్పు తీసుకోండి. పొడవు మీకు ఎంత నచ్చితే అంత పెట్టుకోండి, అది మీ ఇష్టం బట్టి. నాకు ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి 4 ఇంచీలు తీసుకున్నా. 4 ఇంచీలు అని అంటే కుట్టులోనికి పోతుంది 1/2 ఇంచి. అంటే 2 ఇంచీలు మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, కుట్టులో 1/2 ఇంచి పోతే 1.5 ఇంచే మనకు కనిపిస్తుంది. అదే కానీ మీరు 5 ఇంచీలు పెట్టుకొని ఫోల్డింగ్ చేస్తే 2.5 ఇంచీలు వస్తుంది కదా, అప్పుడు మీకు 2 ఇంచీలు అనేది పట్టి వస్తుంది. ఇంకోటి నేను రెడీ చేసుకున్న అది 12 ఇంచీలు పొడవు అనమాట, సేమ్ 4 ఇంచీలు వెడల్పు. ఇప్పుడు లోపల నుంచి బయటికి ఈ విధంగా క్లాత్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా రెండింటిని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎంత పొడవు కావాలి, చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేసుకోవచ్చు, అది మీ ఇష్టం బట్టి. ఇప్పుడు రెడీ అనేది అయ్యింది కదా, ఈ 2 అనేది ఇప్పుడు కరెక్ట్గా పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోండి. దీనిపైన కరెక్ట్గా ఫస్ట్ సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని అనేది రెడీ చేసుకుందాం. సెంటర్ పాయింట్ తీసుకోండి. సెంటర్ పాయింట్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి సూది దారంతో కుట్టియండి. ఇక్కడ దొడ్డుగా ఉంది కాబట్టి మిషన్ కుట్టు అనేది పడలేదు, మిషన్తో కుట్టుకున్నా పర్వాలేదు. సెంటర్ పాయింట్ని ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ అనేది కుచ్చులు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ అనేది కుట్టుకోండి. కుట్టుకునేటప్పుడు 4 దారాలు వచ్చేటట్టు సూదికి అనేది తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఇంకొక క్లాత్ అనేది తీసుకుంటాను. ఇది వచ్చేసి 2 ఇంచీలు పొడవు, 2 ఇంచీలు వెడల్పు ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకొని ఇది కూడా లోపల నుంచి అనేది బయటికి తీసి ఒక పట్టీ లాంటిది రెడీ చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు ఏదైతే మనము ఈ ఫ్లవర్ని అనేది రెడీ చేసుకున్నామో దీనికి పెట్టి చివర్లో లాస్ట్లో ఒక కుట్టు అనేది వేసుకోండి. ఒకవేళ మీకు కుట్టడం రాకపోతే సూది దారంతో కుట్టుకోండి. ఇప్పుడు ఇది కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ అనేది తీసుకుందాం. మెయిన్ బ్లౌజ్ అనేది తీసుకొని సెంటర్ పాయింట్ అనేది చూసుకోవాలి. అదే మనకు మెయిన్ అనమాట. మీరు అటు ఇటు పెట్టారని అంటే హెచ్చు తగ్గులు అయిపోతాయి. అక్కడ ఒక చిన్న మార్కింగ్ సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ అనేది పెట్టి ఫస్ట్ వచ్చేసి ఏదైతే మనం ఈ పట్టీ లాంటిది రెడీ చేసామో దాన్ని సెంటర్ పాయింట్ పెట్టి అటు ఇటు ఒక డబుల్ కుట్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఏదైతే ఫ్లవర్ అనేది రెడీ చేసుకున్నామో అది సూది దారంతో కుట్టిస్తే సరిపోతుంది. కుట్టుకునేటప్పుడు కొంచెం గట్టిగా కొట్టండి. మనకైనా సరే కస్టమర్స్కి అయినా సరే గట్టిగా కుట్టుకుంటే అటు ఇటు కదలకంటూ ఉంటుంది. లేదని అంటే ఒక సైడ్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట. ఒక సైడ్కి హెచ్చు తగ్గులు అయిపోతే బరువుకి అనమాట, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ వెయిట్కి అటు ఇటు అయిపోతుంది. కుట్టుకునేటప్పుడు అటు సైడు ఇటు సైడు ఒక సూదికి 4 దారాలు వచ్చేటట్టు చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ గట్టిగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. మనం మనది ఎలా కుట్టుకున్న బ్లౌజ్ పర్వాలేదు, అది మనది కాబట్టి కస్టమర్స్ కుట్టేటప్పుడు మాత్రం కరెక్ట్గా కుడితేనే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటట్టు నీట్గా అనేది ఒక 10 కుట్లు వచ్చేటట్టు నేను కుట్టాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ అంతా రెడీ అయ్యేటప్పటికి బ్యాక్ పార్ట్ ఇది అనమాట. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. అమ్మాయి చిన్న అమ్మాయి అయినా సరే సన్నగా ఉండే వాళ్ళైనా సరే 32 చెస్ట్ సైజు, నడుము సైజు వచ్చేసరికి 24 అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ షేప్లో వచ్చింది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి రెడీ అయ్యింది. ఈ బ్లౌజ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక కామెంట్ పెట్టండి. బ్లౌజ్ కానీ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి.